Hi everyone, in this video I'll explain what is widening casting. It means converting lower data type to higher data type. అంటే చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్ని కన్వర్ట్ చేయడంనే వైడనింగ్ కాస్టింగ్ అంటాం. నార్మల్లీ వైడనింగ్ అంటే ఏంటి తెలుగులో పెరగడం కదా, అంటే చిన్నదాని నుంచి పెద్దగా అవుతుంది. సో అలాంటిదే సిమిలర్ టు దాట్ ఇక్కడ వైడనింగ్ కాస్టింగ్ కూడా అంతే. లోవర్ డేటా టైప్ నుంచి హైయర్ డేటా టైప్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంప్లిసిట్ కన్వర్షన్. అంటే ఈ వైడనింగ్ కాస్టింగ్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అని కూడా అంటాం. వేర్ ఇట్ కెన్ బి డన్ ఆటోమేటికల్లీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కంపైలరే ఆటోమేటిక్గా ఇంప్లిసిట్ కన్వర్షన్ని చేస్తుంది అన్నట్టు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రోగ్రామర్ టు రైట్ ఏ కోడ్. అంటే ప్రోగ్రామర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వేర్ ఆటోమేటికల్ కంపైలరే వేస్తుంది. నెక్స్ట్, దిస్ వర్క్స్ బికాస్ దెర్ ఈస్ నో రిస్క్ ఆఫ్ లాసింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఇది ఈ వైడనింగ్ కాస్టింగ్ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుందని ఉండదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వదు. దెర్ ఈస్ నో రిస్క్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇంట్ ఉంది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. సో ఇక్కడ ఈ 10 అనేది నేను డబల్లో కన్వర్ట్ చేస్తున్నా. నార్మల్గా నేను డబల్లో కన్వర్ట్ చేసినప్పుడు నా వాల్యూ ఏమవుతుంది 10.0 కదా. సో ఇక్కడ నా 10 అనేది సేమ్ ఉంది, అక్కడ నా ఇన్ఫర్మేషన్ అనేది ఏం లాస్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ఫైన్ విత్ దట్. అంటే ఇక్కడ రిస్క్స్ అనేవి ఏమి ఉండవు. నెక్స్ట్, దిస్ ఈస్ ది ఆర్డర్ ఫ్రమ్ లోవర్ డేటా టైప్ టు హైయర్ డేటా టైప్. అంటే ఇక్కడ బైట్ అనేది స్మాలర్ డేటా టైప్ అండ్ డబుల్ అనేది లార్జర్ డేటా టైప్. సో మనం ఏం చేస్తాం నార్మల్ వైడనింగ్ కాస్టింగ్లా లోవర్ డేటా టైప్ నుంచి హైయర్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తాం. హియర్ దిస్ ఇస్ ది ఆర్డర్. ఫస్ట్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. అంటే మనం ఈ బైట్ని డబుల్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో కన్వర్ట్ దిస్ బైట్ ఇంటూ షార్ట్ ఇంటూ క్యార్. అట్లా ఇక్కడ ఏమైనా కన్వర్షన్ చేసుకోవచ్చు, బట్ ఫ్రమ్ స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్ అంతే. నెక్స్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అని ఒక వాల్యూని అసైన్ చేసినాం. దేనికి? వేరియబుల్ మై ఇంట్కి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డబల్లా కన్వర్ట్ చేస్తున్నాం దేన్ని? ఇంటీజర్ని. సో ఇక్కడ ఏమవుతుంది, నార్మల్గా ఇంట్ అనేది ఏం చెప్పా, ఇట్ ఈస్ స్మాలర్ దెన్ డబుల్. సో వీ కెన్ ఈజీలీ కన్వర్ట్. అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా కంపైలర్ అనేది ఈ ఇంట్ వాల్యూని డబల్లా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మై ఇంట్ ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది 9. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ దట్ ఇంటీజర్ టు డబుల్ మనకి వాల్యూ ఏమొస్తుంది అంటే 9.0.